నాటక సినీ రచయిత నటుడు శ్రీ తనికెళ్ల భరణి గారి ఎందరో మహానుభావులు, అద్భుత సంగీత విద్వాంసుల అజ్ఞాత జీవిత చిత్రాలు 11వ భాగం 18/12/20 వారణాసి రామసుబ్బయ్య. ఆయన 1885లో పుట్టి 1910లో చనిపోయారు. అంటే 25 ఏళ్ళే జీవించారు. అది పొన్నూరు భావనారాయణ స్వామి వారి ఆలయం. తెల్లారగట్ల విష్ణు సహస్రనామాలు చదువుతున్నారు అర్చక స్వామి. 7 ఏళ్ల రామసుబ్బయ్య చిన్న పంచెతో నుదుట తిరుచూర్ణ అపర వామనుడిలా వెలిగిపోతాడు. సహస్రనామాలు రాగయుక్తంగా పాడుతుంటే అతను వరుస కలుపుతొచ్చినాడు. వచ్చి రాక ఈలోగా గంట గణగణ మోగి తాళయుక్తంగా గంటకేసి గమ్మత్తుగా చూశాడు. ఎగిరి అందుకొని కొట్టాలి. ఈలోగా కోకిల కూసి పరుగెత్తికెళ్ళి కూకూ అంటున్న కోయిలతో తను కూకూ అంటూ పోటీ పడ్డా. పొన్న చెట్టు మీద కొట్టి బుడంకాయ రామసుబ్బయ్య. పంచమ స్వరాల్లో భావనారాయణ స్వామి వారు తన 1000 పేర్లని ఒక చెవితోటి వీళ్ళ పోటీని మరో చెవితోటి వింటున్నాడు. కోకిల ఇంకా కుయ్యలేక లెక్కలిట్టేసి ఓటమితో మొహం చెల్లక నల్లబడి ఎగిరిపోయి భావనారాయణ స్వామి తను ఎంగిలి చేసిన పొంగల్ రామసుబ్బయ్యకు ప్రసాదంగా పంపారు. అది తిన్న రామసుబ్బయ్య గొంతులు అమృతం చెలికె. తన వంశంలో పెద్ద సంగీత విద్వాంసులు ఎవ్వరూ లేరు. తండ్రి కొంచెం వచ్చు. ఆ వచ్చిన కొంచాన్ని తన పురుషుడిలో తాగేశారు. ఆ తర్వాత రాజనాల వెంకటప్పయ్య గారి దగ్గరకి వెంకటయ్య గారు అల్లా తప్ప మనిషిగా సంగీతం, సాహిత్యం, వాద్యం ఇవి కాక సంస్కృతం, తెలుగు, అరవం, బెంగాలీ అన్ని భాషల్లో రామసుబ్బయ్య ఏకసంతాగ్రాహి. అంచేత గురువు గారు చెప్పినవని ఇట్టే పట్టేసిన గళగ్రాహి. అతి తక్కువ వయసులో అతి తక్కువ సమయంలో ఇంతెక్కువ విద్య నేర్చుకున్న రామసుబ్బయ్య అప్పటి తరం గురువు కనుక మనస్ఫూర్తిగా ఆశీర్వది కచేరీలు చేసుకోపోరా అని పంపించేశారు. వామనుడి జైత్రయాత్ర ప్రారంభమై మొదటి పాదం దక్షిణ దేశ సంగీత ప్రాంగణంలో పెట్టారు. వీణ, మృదంగ, వాయులీనాలు, మోర్సింగులు, ఘటాలు జయ జయ ధ్వానాలు చేసి కనకాభిషేకాలు జరిగి దక్షిణ దేశ సంగీత ప్రియులంతా సన్వయత్వంతో పులకించిపోయి దూసర్ పాట్ ఉత్తర దేశ సంగీత సమ్మేళనం మే లగాయే. दूसरी साल उत्तर प्रदेश हिंदुस्तानी संगीत सम्मेलन में लगाए. అక్కడి సితార్లు, సారంగీలు, డోళ్ళు, సరోదులు, సెహనాయులు, ఆహ్వాలు పలికాయి. ప్రేక్షకులు తాలియాం ప్రభువుల నజరానాలు కైవసం చేసు. 3వ పాదం ఎక్కడ పెడదామా అని ఇటు అటు చూస్తుండగా ఎవరో మాది ముత్తుస్వామి దీక్షతార్ వంశం అని కంగున ఓ కంఠం చిరు పొగరుతో మహానుభావుడు ఆయనకి పాదాభివందన. వినయంగా సుబ్బయ్య, నువ్వు ఉత్తర దక్షిణాలకు ఊపేశావట, వెకిలిగా ఊపేస్తా. అంతా భావనారాయణ స్వామి దయ. భక్తిగా జవాబు. సంగీతాన్ని ఆపోషణ పట్టావట, ఎత్తికొడు. ఎంత అజ్ఞానం! నేను సంగీత స్రవంతిలో తుంపురా అని చిన్న తుంపర దడుసుకున్నట్టున్నావు అని వేళాకోళంగా నీకు గ్రహస్వరం వచ్చు. నేనన్నడు గ్రహస్వరం వెళ్ళ.
నవ్వులు నవ్వులు నవ్వు. మీరు పాడితే నేను తిరిగి పాడే ప్రయత్నం చేస్తాను. సరే, ముత్తుస్వామి దీక్షితుల వంశం వారు గ్రహస్వరం చేశారు. ఆయన గ్రహపాటు అలా ఉంది కాబోలు. వారణాసి సుబ్బయ్య అన్నది అన్నట్టు, ఉన్నది ఉన్నట్టు, పొల్లు పోకుండా పైదాన్లో కాస్త పోపెట్టి మరీ చదివాడు. గుమాయించి నసాడాని కట్టి అప్పుడు మూడో పాదం ఎత్తిన పెట్టాడు. వాడి నెత్తిన పెట్టి చప్పట్లు చప్పట్లు చెప్పు. అవడా ఎన్న ఆళగా పాడిట్టారు, ఎంత కమగా పాడాడు అని కావలించుకొని, ఎన్నై మన్నిచ్చిలింగో నన్ను మన్నించండని దీక్షితార్ కృతుల గ్రంథాన్ని రామసుబ్బయ్యకి బహూకరించి చక్కా పోయాడు. ఆ వంశకుల తిడకు ఇంతటి ప్రజ్ఞాశాలిని గుంటూరు జిల్లా పీతేరులో ఉన్న రాజసూరయ్యగా ఎంతో అభిమానంతో ఆదరించి, అలా పుచ్చా సీతారామయ్య గారని వెంకట సుబ్బయ్య గారి అభిమాని. ఈయన ప్రతిభ కేవలం భారతదేశానికి పరిమితం కాకూడదు, విదేశాల్లో కూడా కచేరీ ఇస్తే మన ఖ్యాతి ఖండాంతరాలకు తెలుసు అన్న సత్సంకల్పం. విదేశ ప్రయాణానికి డబ్బు, అనుమతి పత్రాలు అన్నీ ఏర్పాటు చేశారు. కానీ పొన్నూరి భావనారాయణ స్వామి వారికి నచ్చలేదు కాబట్టి రామసుబ్బయ్య గారికి అనారోగ్యం చేసి ప్రోగ్రాం క్యాన్సిల్. భావనారాయణ స్వామి వారి మీద 5 వర్ణాలు కృతులు రాశాడు రామసుబ్బయ్య. అందులో 3 దొరికేయమని. శ్రీరాగంలో శ్రీ మహిళా సామప్రియ, సోమకాసురాంతక, అభోగిలో నీరజాక్ష నిన్నే కోరితి నేరమెంచుకు, రుద్రప్రియలో అరుద్రప్రియే నదయే దోహణా చల నిలయే అని జంతరగాత్రాల్లో మంచి పాండిత్యం ఉన్న రామసుబ్బయ్య గీతాలు, వర్ణాలు, నాగబంధాలు, ఖడ్గబంధాలు వంటి ప్రయోగాలు ఎన్నో చేశారు. తాళాల్లో రచనలు చేశారు. ఏ రాగంలో ఏ పల్లవినని ఎటువంటి విషమ జాగాలు పెట్టి ఇచ్చిన అవలీలగా పాడగలిగిన నేర్పు రామసుబ్బయ్య గారు. వయోలిన్ గాత్రం 2 ఒకేసారి ప్రదర్శించగలిగిన నేర్పాయి. వారణాసి సుబ్బయ్య చివరి కచేరి ఒరిస్సా జయపురం మహారాజా వారి ఆస్థానంలో జరిగి, కచేరీ అవగానే జయపురం రాజావారు వారణాసి వారిని గాఢంగా కౌగలించుకొని ఎన్నో విలువైన బహుమానాలు ఇచ్చి, కానీ రామసుబ్బయ్య ఆ కానుకల్ని తను తీసుకోకుండా సేద సంగీత విద్యార్థులకు కళాశాలని ఏర్పాటు చేయాలని కోరాడు. ఆ రాత్రి ఒక్కడే వెన్నెల్లో మేడ మీద తివాచీ మీద కూర్చొని పాడుకుంటూ వయోలిన్ వాయిస్తున్న భావనారాయణ స్వామి కోకిలై వచ్చి కొమ్మ మీద వాల. కోకిలా కూ కూ అంటారు. మళ్ళీ పోటీ ప్రారంభం. వారణాసి రామసుబ్బయ్య కోకిలను మించి పోవాలని కమ్మటి కీర్తన అందుకు, కానీ అది ద్విగుణీకృతమైన ప్రతిధ్వని. ఆఖరికి రామసుబ్బయ్యే ఓడిపోయి, గొంతు పూడికిపోయి, వాయులీనం ఆగిపోయి, నిశ్శబ్దంలోంచి రెక్కలు టప్ప టప్పలాడి కోకిల చిలకని ఎగరేసుకుపోయి. స్పందన చరిత్రలో శ్రీనాథుడు, గరిమెల్ల, శివరావు, సావిత్రి ఇలా వీరి చరిత్ర చరమాంకాల్లో పడిన బాధలు గుర్తుకొస్తేనే హృదయం బరువెక్కుతుంది, గొంతు మోగపోతు. సారంగపాణి కష్టాలు చదివి మొయలేని బరువుతో గుండె ద్రవి. ఇప్పటి వరకు మీ నటనకి కడుపారా నవ్వుకొని నేను మీ వ్యాసం చదివి మనసారా ఏడ్చ. ఇంతకు మించి ఏం రాయలేదు. ఎస్ లక్ష్మీ గోపాలన్, మూల్పూర్. హరినాగభూషణం గారు 1884లో పుట్టారు. 1959లో మరణించారు. 1659, 75 ఏళ్ళు జీవించారు. ద్వారం వెంకటస్వామి నాయుడు పేరు
స్మరించగానే వాయులీనం, వాయులీనాన్ని తలుచుగానాని ద్వారం వారు స్ఫురించటం సగదు. అంత మమేకమైపోయాయి ఆ రెండు. అయితే ద్వారం వారి సమకాలీకులలో ద్వారం వారంతటి విద్వత్తు వండి కూడా అంత ప్రతిష్టలు పేరు పొందకపోవటం కేవలం దురదృష్టం. కుమారి మొగుణ్ణి ఏలాల్సిన ఏను దండ పుచ్చుకొని సమాన ప్రతిభ ఉన్న ఎంతమంది దగ్గరకొచ్చేసి దండేసేది ఒక్కడి మెల్లోనే కదా. అయినే ఆ కుమారి భర్త అయిపోదు, ఉత్తరోత్తర రాజు అయిపో, రాజ్యం వెళ్తా, మిగతా వాళ్ళు ప్రజల్లా ఉండిపోరు. అయితే వీళ్ళంతా దురదృష్టవంతులు కాకపో, అందులో కొంతమంది నిష్కామ కర్మ. అదిగో అలాంటి నిష్కామ కర్ముడు హరినాగభూషణంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 24/12/1884లో జన్మించి ఆయన తండ్రి నృసింహశాస్త్రిగా 13వ ఏటనే ఆనంద భైరవ రీతి గౌళ మలయమారుత రాగాలు తానవర్ణాలు రాసిన బెట్ అంతటి తండ్రి గారే స్వయంగా సంగీత శిక్షణ ఇచ్చారు. హరినాగభూషణం సంగీతం ప్రారంభించారు. పురందరదాసు కీర్తన, అన్నమాచార్య కీర్తన, ముత్తుస్వామి దీక్షతార్ కీర్తన, రామదాసు కీర్తన. అయితే హరినాగభూషణానికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. పురందరదాసు కీర్తనలు పాడుతూ కళ్ళు మూసుగా ధ్యానంలోకి వెళ్ళిపోయి పురందరదాసి పాడుతున్న భావన కల్పించేవాడు. అదిగో పురందరదాసు కర్ణాటక వీధుల్లో పాండురంగని సేవించుకొని అన్ని వీధుల్లో తిరుగుతుంటే బుల్లి హరినాగభూషణ్ ఆయనతో వెళ్తున్నట్టు, ఆయన గొంతులో గొంతు కలుపుతున్నట్టు, అలాగే త్యాగరాజ కృతుల దగ్గరకు వచ్చి ఎంత తాదాత్మ్యం చెందేవాడంటే తన మనసు ఆ రాగాల్లోతే త్యాగరాజస్వామి ఇంటికి వెళ్ళిపోయి ఆయన శ్రీరామ పంచాయతనం ముందు ఘనరాగ పంచకాలు పాడుతుంటే రెప్పవాల్చకుండా త్యాగరాజస్వామిని చూస్తూ ఉండే. ఆయన హారతిస్తే కళ్ళు కద్దుకునే, ఆయన ప్రసాదం పెట్టే తినేవాడు. తను త్యాగరాజస్వామి వారి పక్కనున్నట్లు కొన్నిసార్లు తను పాడుతుంటే త్యాగరాజస్వామి నవ్వుతో సరిదిద్దినట్టు, బుగ్గ పొడిచి పుచ్చుకొని ముద్దాడినట్టు సంగీతం అంతా వచ్చేసరి హరినాగభూషణం త్యాగరాజస్వామికి ఏకలవ్య శిష్యుడైపోవడమే త్యాగరాజస్వామి వారికి భక్తుడే అయిపోయాడు. కళ్ళు మూస్తే త్యాగరాజస్వామి, కళ్ళు తెరిస్తే త్యాగరాజస్వామి. ఆయనే ఆవహించినట్టుగా గానం, ఆయనే విని ఆనందిస్తున్నట్టు ఉప్పొంగిపోయాడు. ఈలోగా ఒక శుభవార్త. మచిలీపట్నానికి త్యాగరాజ శిష్యుడయ్య నయక్కారు పట్టె సుబ్బయ్య కుమార్ శేషయ్య సంగీత కచేరీ ఇవ్వటానికి వస్తున్నట్టు. అంతే హరినాగభూషణం ఆనందానికి అంతులే. సాక్షాత్తు త్యాగరాజస్వామి శిష్యుడి కొడుకు. అంతే అతను కూడా స్వామివారిని చూసి ఉంటాడు, పట్టుకొని ఉంటాడు, ముట్టుకొని ఉంటాడు. ఆ మహానుభావుడు సంచరించిన ప్రదేశంలో తిరిగి చాలు, అది తన జన్మకు చాలు. అంతే స్వయంగా శేషయ్య విధి చేసిన దగ్గరికి వెళ్ళిపోయి కాళ్ళ మీద పడి ప్రవర చెప్ప తనకి వాయులీనం వాయించడం వచ్చునని, కనీసం ఒక్క కీర్తన సహకార వాయిద్యం వాయిస్తానని కళ్ళతో వేడు ముచ్చటి పడిపోయాడు శేష. ఒక్కటేమి కచేరీ మొత్తం నువ్వే వాయించని, దొరకునా ఇటువంటి సేవ అనుకుంటూ వెళ్ళిపోయి మర్నాడు మచిలీపట్నంలో శేషయ్య కచేరీ. హరినాగభూషణ వాయులీనం స్వరగంగ పొంగుతోంది. విలేరు మీద కమానులు సంగీత సాగరం మథనం చేస్తున్నాడు హరినాగభూషణ్. అమృతం చెందుతోంది, ఆస్వాదిస్తున్నారు. సభ ముగిసింది. అద్భుతంగా వాయించాబోయి కుర్రాడ అన్నట్టు చూశాడు శేష. అంతా త్యాగరాజస్వామి కృపస్వామి
అనుకున్నాడు బాలహరి. ఇంకెందుకు పద అంటూ చెన్నపట్నం పట్టుకెళ్ళిపోయారు. పెద్ద పెద్ద విద్వాంసులందరి దగ్గర కచేరీలు చేస్తూ ఒకసారి త్యాగరాజస్వామి వారి ఆరాధనా ఉత్సవాల్లో పాల్గొన్నాడు హరినాగభూషణ్. అంటే త్యాగరాజస్వామి వారి సమాధి మీదకెళ్ళి సాష్టాంగపడి ఏడుస్తూ కీర్తనందుగా గురుదేవా వినవా అంటూ పులకించిన త్యాగరాజ ఆత్మ ఆశీర్వదించి చితికెడు విభూతి నోట్లో వేసుకొని ఆంధ్రదేశం బయలుదేరాడు. రావటం ఇంట్లో త్యాగరాజస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఆ సంవత్సరం తన ఇంట్లోనే ఆరాధన ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడు హరినాగభూషణ్. 10 రోజులు ఊరంతా పండగ. పగలు షడ్రసోపేత భోజనం సంతర్పణ, రాత్రులు నవరసాలతోటి సమారాధన. ఎన్నో వందల మంది సంగీత విద్వాంసులు దేశం నలుమూలల నుంచి రప్పి ఒక్క త్యాగరాజ కృతైన పాడి సన్మానించి పంపేవాడు. ఇంతమందిని సన్మానించే హరినాగభూషణ్ 1916 ఒక్కసారి బరోడాలో జరిగి సంగీత పరిషత్ ఆస్థాన సంస్థానపతికి ఆహ్వానం మేరవెళ్ళి 22 శృతుల గురించి తన వాయులీన వాద ఆ సభలో ప్రదర్శి అందరినీ మెప్పించి గాయకరత్నాన్ని బిరుదు పొంది 1912 మద్రాసులో మహావిద్వాంసులు తచ్చూరి శంకరాచార్యుల చేత సువర్ణ ఘంటా కంకణం తొడిగించు ఈయన మాధవ ప్రియ అనే రాగాన్ని సృష్టించి ఆ రాగంలో ఒక సంస్కృత కీర్తన రాశారు. మాధవ ప్రియే మహిమాతిశయే మంగళయే బాలయే త్వం సాధుజన వనేక్షేవ వసనే శశి నిజ సదనే సారసనయ. త్యాగరాజస్వామి జీవిత చరిత్ర కూడా రచించిన హరినాగభూషణంగా సంగీత ముద్ర ఏమిటంటే త్యాగయోగి యోగ. సద్గురు త్యాగరాజు భక్తి సంగీత స్వరూప అన్న పుస్తకం రాసి దాన్ని న్యూజివీడు జమీందార్ రామచంద్ర అప్పారావు బహదూర్ గారు ప్రచురించారు. ఏదేమైనా సంగీత జగద్గురువు త్యాగరాజస్వామి ఏకలవ్య శిష్యుడై భక్తుడై ఆజన్మాంత అనుక్షణం ఆయన స్మరణ చేసు త్యాగరాజ తత్వాన్ని ప్రచారం చేసిన హరినాగభూషణంగా ధన్యులు. అంతేకాదు ఒకసారి ఎవరో అభిమాని మీరు ద్వారం వారు కలిసి కచేరీ చేస్తే ఎలా ఉంటుంది అడిగితే దానికి సమాధానంగా హరిద్వారం అవుతుంది అని సెలవిచ్చిన సహృదయ. పలుకూరి వెంకటరం పరమేశ్వరుని చేరుకోవటానికి సంగీతం ఒక మార్గం. అయితే అంత సశాస్త్రీయంగా సంగీతం నేర్చుకుంటే తప్ప పాడడానికి వీల్లేదుగా. ఎందుకు లేదు? అసలు దేవుడికి కావాల్సింది నాయస్సు కాదు, మనస్సు. అక్కడి నుంచి పుట్టింది భజన సంప్రదాయం. కొంతమందికి భక్తి ఉంటుంది, పాడదామని ఉంటుంది, గొంతు బాగోదన్న ఫీలింగ్. అదే 10 మంది పాడుతుంటే తను గొంతు కలిపేస్తే అదో తుత్తి, అది భజన. గోవింద బోలో హరి గోపాల్ బోలో, రాధారమణ హరి గోపాల్ బోలో అంటూ 10 మంది పాడుతుంటే గొంతు కలిపిన ప్రతివాడు ఘంటసాలి. పైగా భజన చేసేవాళ్ళకి భక్తి ఆవేశం ఉండాలి తప్ప మార్దవం సున్నితత్వం కుదరదు. అంచేత కృష్ణ భక్తిలో గట్టిగా పాడు గంతులేస్తూ తన్మయమైపోతా. వాళ్ళ మధ్య కృష్ణుడు కూడా నృత్యం చేస్తూ ఉంటాడని నా నమ్మకం అంటాడు భరత్. భజన సంప్రదాయం ఆంధ్రదేశంలో చాలా ప్రాచుర్యం సంపాదించు. ఇలా భజన చేయటానికి వీలుగా ఉండే పాటలు రాసిన మహానుభావుడాయన ఒక ఆయన. ఆయనే పలుకూరి వెంకటరమ. 1900 ప్రాంతమది. విజయనగరం స్వస్థలం. తల్లి మంగమాంబ, తండ్రి వెంకటరామార్యుడు. పిల్లాడు పుట్టిన
తమ ఎలవేల్పువైన వెంకటరమణమూర్తి పేరు పెట్టుకొని, ఇంటి పేరైతే పలుకూరే గాని పిల్లాడికి మాట లేదు, పలుకులు. బెంగపడిపోయారు తల్లిదండ్రులు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని గుడుపులు కట్టారు. మాటొచ్చి కానీ మాధుర్యం లేదు. ఏదో శుద్ధ ముద్దు బుద్ధావత ఎదుగుతున్నాడు. లోకజ్ఞానం లేదు అంటే ఇది అంటట్లా. అలా అని చెప్పి యోగి వంటి వాడా అంటే అది వేటికి వేళకి తినడం, వేళ కాని వేళలో తిరగడం, ఏదో వేళొచ్చి పడుకో. ప్రపంచంతో సంబంధం ఉన్నట్టు ఉంటుంది, ఉన్నట్టు ఉండదు. అదో మాలో వెర్రివాడి కింద జమ కట్టారు లోకం. ఏళ్ళుతున్నా తల్లి ముద్రలు కలిపి నోట్లో పెట్టు, తల్లి జోకొట్టి బజ్జో పెట్టు, తండ్రి స్నానం చేయాలి, బట్టలు కట్టి చేయించాలి, బట్టలు కట్టు. లేక లేక పుట్టిన ఒక్క కొడుకు ఇలా అయిపోయాడేమా అని తండ్రి కళ్ళు కుంగిపోయాయి. మరి ఆ జగన్నాటక సూత్రధారి ఏ ఆట ఆడించబోతున్నాడు? ఒకరోజు ఏదో సందర్భం వచ్చి వెంకటరమణని ఆదిభట్ట నారాయణ దాసు గారికి పరిచయం చేశాడు తండ్రి. దాసుగారు వెంకటరమణిని ఎగాదిగా చూసి వీరిలో ఏదో వచ్చేస్తుందయ్యా అని తల మీద చెయ్యి పెట్టి దీవించారు. ఏం వచ్చేసో, అప్పుడే 25 ఏళ్ళు వచ్చాయి, ఏది అబ్బల అని వాపోయాడు. వెంకటరమణమూర్తి గుడి చుట్టూ పొర్లు దొండాలు పెట్టించు అన్నారు రామదాస్. సంకటదాది వెంకటరమణ, ఇంకా వాడు తప్ప మరీ దిక్కువే. నారాయణదాసు గారి మాట పుచ్చుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి దీపారాధన చేసి కుర్రాడితో పొర్లు దండాలు పెట్టించాడు తండ్రి. తన చుట్టూ తాను తిరుగుతూ గుడి చుట్టూ తిరుగుతున్న శరీరం భూమిని స్పర్శిస్తూ, ఆత్మభూమిని స్పర్శిస్తూ, సముద్రవసనేదేవి పర్వత స్థరమండలి విష్ణుపత్ని నమస్తోభ్యం పాదస్పర్శం క్షమస్వమే అన్నాడు తండ్రి. వెంకటరమణ అలసిపోయి ఆగిపోయి కాసేపటికి లేచి మెల్లిమెల్లిగా రాగాలాపన చేసి, రాగం మెల్లమెల్లగా పెద్దతో రాగం పాటై తల్లి తండ్రి ఆశ్చర్య జలం పోగయ్య. పాడుతున్నాడు వెంకటేశ్వరుడి మీద వెంకటరావు, నవ్వుకున్నాడు ఏడుకొండరాడు. తృప్తిపడ్డారు ఆదిభట్లవ. వెంకటేశ్వరుడి కృప వల్ల అత్యంత ఆశ్చర్యకర సంగీతం వచ్చేసింది వెంకటరమణ. పలుకూరి వెంకటరమణికి పలుకు వచ్చేసింది. పలుకు ఊరింది, పలుకూరైంది. ఇంటి పేరు సార్థకం. ఈ సంగతి తానే స్వయంగా రాసుకున్నాడు ఆయన. బాల్యం నుంచి అయోమయంగా ఉంటూ ఏం మాట్లాడుతున్నానో తెలియని నాకు 1925 సంవత్సరం ఆంగీరస వైశాఖ శుక్ల ఏకాదశి మద ఏతత్కాల పర్యంతం వెలువడిన కొన్ని కీర్తన భజన కావించుకోవటానికి అనుకూలంగా రాయటం సంభవి. ఇదంతా పరమేశ్వరుడిదే. అలాగా ఈయన రాసిన కృతిని ఆదిభట్ట నారాయణదాస్ బొట్టు విశ్వనాథ శాస్త్రి గారు పరిశీలించి దిద్ది సరిచూసి పెట్టి ఎంతో ప్రోత్సహించినట్టు రచయితే చెప్పుకున్నారు. కృతిని పుస్తకంగా వేసి భక్తులకు ఉచితంగా పంచిపెడుతూ ఉండే. ఈ కీర్తన సంఖ్య మొత్తం 37. అన్నింటికీ రాగతాళం నిర్దేశము నవరోజ్, ఎదుకుల కాంబోయ్, అంశోట్, తోడ్, ధన్యస్, కేదారగౌడ్, శంకరాభరణ్, మోహన్, యమునా కళ్యాణ్, బేహాగ్రాయ రాగాల్లో జరిగాయి. వెంకటేశ్వర స్వామి కృతజ్ఞతతో ఆయనకి భక్తిపూర్వకంగా ధ్యానించడం ఇందులో ఒక వస్తువు. బృందావన గోవిందాయని ప్రస్తుతి చేయుచు ప్రోబలాడెద సందడి వసగడు విందు భజన సద్భక్తితో సల్పుచు నిలుచు చిందెంబుల ద్వంద్వపురి పెదల్ బందలై పరుగులెత్తుచునుండగా గోవింద 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 అని నిన్న ఆనందాబ్ధిని సమయమున తేల్చ. ఇలాగా మూకం కరోతి వాచార, మూకవాడు అద్భుతంగా ప్రసంగాలు అకస్మాత్తుగా చేసినట్టుగా వంగుం లంఘయితే గిరి
కుంటివాడు కొండ ఎక్కడంలాగా ఆ పరమేశ్వరుడి కృప వల్ల సాధ్యమని నిరూపించి ఆ జన్మాంతం వెంకటేశ్వరుని కొలుచుకుంటూ పిలుచుకుంటూ జన్మ సార్థకం చేసుకున్న వాగ్గేయకారు పలుకూరి వెంకట స్పందన. మీరు హాసం ప్రచురించిన కొచ్చెర్లకోట రామరాజు గారికి మనవరాలి ఆ మహానుభావుడి గురించి ప్రచురించిన మీకు హాసం పత్రిక వాళ్ళకి కృతజ్ఞత తెలుపు. మా తాతగారి గురించి వినటమే కానీ నేను చూడలా ప్రత్యక్షంగా. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మగారితో కలిసి తాటిపాక అమ్మమ్మ గారింటికి వెళ్ళిన ఆయన ఫోటో వయలిన్ వాయిస్తూ తీసిన నిలువెత్తు విగ్రహాన్ని చూశా. తాతగారు పూజించిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూశా. నేను ఆయన చిన్న కూతురు సుందర సూర్యకాంతంగారు అమ్మాయి. మా అమ్మగారు కూడా తండ్రిలా రామభక్తురా. శ్రీరామనవమి అమ్మగారు మా చిన్నతనంలో ఘనంగా నిర్వహించారు. మాది ముమ్మడి వరం అగ్రహారం. మా అమ్మగారు చిన్నప్పుడే రాముడిలో కలిసిపోయారు. ఆ తర్వాత అమ్మమ్మ గారి ఊళ్ళో వెళ్ళాలి. ఇప్పటికీ రామరాజు గారు నివసించిన భవనం ఉంది, కానీ శిథిలం అయిపోయిందని విన్నాం. తాతగారి రామలక్ష్మణుడు పిలిస్తే పలికేవాళ్ళు మా అమ్మ చెబుతూ ఉండేవి. ఒకసారి తాటిపాక వరదలో మునిగిపోతుంటే తాతగారు ప్రార్థిస్తే రామలక్ష్మణులు బాణాలు వేసి ఆపారని అమ్మగారు చెప్పిన గుర్తు. తాతగారు తాను పోయే సమయం చెప్పారని, ఆయనకి కపాల మోక్షం అయ్యిందని మా అమ్మగారు చెప్పేవారు. ఆ మహానుభావుడి గురించి మరిన్ని విషయాలు తెలుసని మా తరువాతి తరాలకు అందించాలని నాకు అనిపిస్తోంది. కానీ మా చిన్నప్పుడే అమ్మగారు చనిపోవడంతో మాకు ఆయన గురించి మరిన్ని వివరాలు తెలియ. అమ్మగారు లేకపోవడంతో మాకు తాటిపాక వారితో సంబంధాలు లేవు. తాతగారు కొన్ని వందల కృతులు రామకృష్ణుడి మీద రాశారని అమ్మగారు పాడుతూ ఉండే. చివరకు ఆయన పేరు ప్రతి పాటలో ఉండే. ఆ పాటలు ఎక్కడున్నాయో ఎవరికి అని బాలా త్రిపుర సుందరి మల్కాజిగిరి హైదరాబాదు నుంచి స్పందన తెలియజేశారు. ఈ వాటి చివరి విద్వాంసులు వీణాచార్య నందిగానం వెంకన్న. వీరత్వంలోనే కాదు, దాతృత్వం కళాప్రియత్వంలో కూడా బొబ్బిలి ప్రసిద్ధి చెంది 1757 బొబ్బిలి యుద్ధం జరిగా అల్లకల్లోలమైపోయిన బొబ్బిలి సంస్థ 1802లో రాజా రాయుడప్పారావు, రాజా శ్వేతాచలపతి రంగారావు గారు నేతృత్వంలోకి వచ్చే వరకు అప్పటిదాకా కుదుట పడ. వీళ్ళే బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణ సారథులు. ఆ తర్వాత బొబ్బిలి సంస్థాన సంగీత సాహిత్యాలు ఉచ్చస్థితికి వచ్చాయి. ముఖ్యంగా వైదిక సంప్రదాయ ఆజ్యులు బొబ్బిలి సంస్థానాధిపతి. అక్కడ వీణలు కూడా తయారు చేస్తారని విన్నాం. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఒకప్పుడు బొబ్బిలి రాజా మైసూరు వెళ్ళటం జరిగింది. మైసూరు రాజా వారి దర్బార్లో వీణ కచేరీ విన్న బొబ్బిలి రాజా తను వీణ తయారు చేసే విధానాన్ని తెలుసుకొని తన సంస్థానంలో పనిచేస్తున్న 2 వడ్రంగులు వీణ తయారు చేయటం నేర్చుకోవటం కోసం మైసూరు పంపించి అప్పటి నుంచే బొబ్బిలిలో వీణలు తయారు చేయటం ప్రారంభం. బొబ్బిలి వీణలకు మంచి పేరు. పనస సంపెంగ చెక్కలతో వీణ తయారు చేస్తారు. మైసూరు తంజావూరు వీణలు అప్పట్లో 3 ముక్కలు కలిపి తయారు చేసేవారు. కానీ బొబ్బిలి వడ్రంగులు ఏకాండి ఒకే ముక్కతో వీణ తయారు చేయడంలో సఫలీకృతులయ్యాయి. ఇప్పటికీ భారతదేశం బొబ్బిలి వీణకున్న పేరు మరో ప్రాంతంలో ఉన్న వీణకు లేదు. ఇక్కడ నూజివీడులో కూడా చేస్తారు. ఇది బొబ్బిలి వీణ కథ. ఇక వీణాచార్య నందిగానం వెంకన్న కథా కమామీష్ అవ్వడానికి సంగీత కుటుంబమే అయినా వెంకన్నకి వీణ అబ్బల.
అబ్బలేదు సరికదా చివరకు సంగీతం అంటే డూ. అంచేత తోటి పిల్లలతో పుట్టలమ్మట చెట్ల అమ్మట తిరుగు తెగ అల్లరి చేసేవాడు. అల్లరంటే అంతా ఇంత అక్క. మామిడి తోటకెళ్ళి పచ్చికాయల్ని దొంగతనంగా కోసుకొని వేణుగోపాల స్వామి గుడికి వెనక్కెళ్ళి ఉప్పు కారం అద్దుకొంటే చెరువులోకి దిగి చేప పిల్లల్ని పట్టి వాటిని దండగుచ్చి అమ్మేయాలి. ఉండేరు బద్దతో కాతుల్ని పెచ్చుకల్ని పిత్తల్ని కొట్టడం ఒక విధంగా రాక్షస కృత్యాలు. ఒకరోజు ఒక సన్యాసి తంబురం మీటుకుంటూ వేణుగోపాల స్వామి ఆలయం అరుగు మీద కూర్చొని పాడుకుంటాడు. ఈలోగా వెంకన్న వచ్చి తంబుర పట్టుకొని పరిగెత్తిపోయాడు మామిడి తోట. పట్టుకెళ్ళిన వాడి చెయ్యి ఊరుకుంటుందా, మెల్లిగా తమాషాగా వాయించటం మొదలు. ఎంత చెడ్డ జన్మ సంస్కారం ఎక్కడికి వెళ్తుంది? తుంబర శృతితోనే పడుకుతాం. ఆ శృతికి గొంతు కలిపి మామిడి తోట పళ్ళని బుగ్గలు నొక్కుకొని చిగుళ్ళని చిత్రంగా చూశాయి. కోకిలలు కిక్కురుమంటే మరి అదేం చిత్రమో. తంబుర మీటుతూ తన్మయుడై కళ్ళు మూసుకొని ఏవో లోకాల్లో విహరిస్తున్న వెంకన్న నెత్తి మీద చల్లగా ఒక చెయ్యి పడి కళ్ళు తెరిచి చూస్తే సన్యాసి మెత్తగా నవ్వుతూ వెంకన్న కళ్ళలు భీతి లేదు, ఆర్తి తప్ప. అంతే, నాతో రా అంటూ వెంకన్నని ప్రముఖ సంగీత విద్వాంసు గుమ్మలూరి వెంకటశాస్త్రి దగ్గరికి తీసుకెళ్ళి వీడు తంబుర పడితే తుంబరుడు అన్నాడు సన్యాసి. అయితే వీణ పట్టించి నారదుణ్ణి చేస్తానన్నాడు శాస్త్రి. అల్లరంతా అణిగిపోయి హరిధ్యానం ఇంత స్థిమిర మిహిర ద్వీప నగరి హరిధ్యానం అంత స్థిమిత మిహిర నగరి ద్వీప నగరి అన్నారు శంకరాచార్య. సౌందర్య అదంతా పోయి వెంకన్నకు వీణ తీగలు మీటుతుంటే సంగీత ద్వారం తెరుచుకున్నట్టు అనుభూతి, రసధారల్ని కురోల్తున్న అనుభూతి. ఇంతకాలం ఎంతో వృధా చేసుకుంటున్నానే అంటూ గోరువెచ్చని కన్నీరు కలుస్తూ అచిరకాలంలో వీణాపాణి అయిపోయాయి. 1893 విజయనగర సంస్థానాధీశులతో చదరంగం ఆడే వెలిదిండి జోగాలకు పరిచయమై ఆయన వెంకన్న వీణాగానానికి ముగ్ధుడై వెంటనే రాజావారి దర్శనం, వెంటనే ఆస్థానంలో కచేరి చకచక అయిపోయి. ఆనంద గజపతుల వారు సామాన్యులు కాదు. ఆవలిస్తే తీగలు లెక్క పెట్టేయగల సమర్థ, లేదా తేడా వస్తే డొక్కచించి డోలు కట్టించగల తిక్కమని. మెప్పించడం అంటే ఆషామాషీ కాదు. కార్యక్రమం ప్రారంభమై వేణుగోపాలుణ్ణి మనస్సులో తలుచుకొని వీణ మీటాడు వెంక. నాదార్చన ప్రారంభమై నీరసంగా కూర్చున్న ఆనంద గజపతులు సర్దుకొని నిటారుగా కూర్చో. తర్వాత ఆసక్తిగా ముందుకు వంగ, కాళ్ళు లయబద్ధంగా వేయటం, మధ్య మధ్య తన్మయత్వంతో కళ్ళు మూసుకో. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 6 రోజులు ఆపకుండా వీణాగానం. 7వ రోజున ముగ్ధుడైపోయిన రాజావ 616 పత్సల పథకం కాశ్మీర్ శాల్వాతో సత్కరి విజయనగరం ఆస్థాన విద్వాంసునిగా ప్రకటించి వెంకన్నకి వీణలు గాత్రంలో సమాన ప్రతిభ, అసమాన ప్రతిభ కూడా. 2 కలిస్తే తేడా తెలియని స్థితి. ఒక్క రాగాన్ని 3 రోజుల పాటు పునరుక్తి లేకుండా ప్రస్తారం చెయ్యగల నేర్పు. వీణ వాయిస్తే సాక్షాత్తు రుద్రవీణ. నాభిస్థానం నుంచి ఆ నాదాన్ని పూరించే పాట. 1898 వెంకన్నను కసింకోట జమీందార్ ఆస్థాన విద్వాంసుడిగా రమ్మని కబురు చేసి కొన్నాళ్ళు అక్కడ, కొన్నాళ్ళు పిఠాపురం ఆస్థాన విద్వాంసు. ఒకరోజు బరంపురంలో ఒక జడ్జి గారింట్లో సావేరి రాగా. ఆ రోజు ఉషోదయం లగాయి
మర్నాడు తెల్లవారే వరకు పాడి వినవాయించి ఆ రోజు 500 రూపాయల ఖరీదు చేసే వజ్రపు టొంగరాన్ని బహుమతిగా ఆరంభంలో అల్లరి చెల్లరిగా ఉన్న అనంతరం వీణ మీద పట్టు సాధి సంస్థానాలన్నిటిని మంత్రముగ్ధుల్ని చేశారు. నందిగానం వెంకన్న చరిత్రలో వీణాచార్యుడిగా మిగిలిపోయాడు. రేపు వీణ కుప్పయ్య ఆయన గురించి తెలుసుకుందాం.